నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వార్తలు చదువుతుంది మీ మాధురి. తొలి ఏఐ పవర్డ్ టూరిజం రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. 14 లోపు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయాలి. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి సూచన. ఇసుక విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష. వైఎస్ఆర్ సేవలను ప్రజలు మననం చేసుకోవాలి. ప్రజలకు మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పిలుపు. కూటమి కార్యకర్తలే విజయానికి వెన్నెముక. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ చారిత్రాత్మక అడుగు వేసిందని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో ఇదొక కీలక మైలురాయిగా అభివర్ణించారు. వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లర్జర్ రూపొందించిన నివు ఏఐ ప్లాట్ఫారం వినియోగానికి ఏపీ పర్యాటక అథారిటీ 3 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఏపీటీఏ ఎండీ ఆమ్రపాలి కాటా, ఏపీటీఏ సీఈఓ ఏఏఎల్ పద్మావతి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రి కందుల దుర్గేష్ సంబంధిత అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కీలక ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాలలో పర్యాటకులకు బహుభాషా ఏఐ సహాయాన్ని అందించనుందని పేర్కొన్నారు. పనితీరు బాగుంటే కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మొదటి ఏడాదిలో 30 ప్రధాన ప్రాంతాల్లో 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు స్పష్టం చేశారు. దీనివల్ల పర్యాటకులకు ఎలాంటి ఖర్చు లేదని, ఇది పూర్తిగా ఉచితమని, ఎలాంటి ప్రత్యేక యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి దుర్గేష్ వివరించారు. మంత్రి దుర్గేష్, సెక్రటరీ అజయ్ జైన్ స్వయంగా ఏఐ టెక్నాలజీని వినియోగించి స్వయంగా సంభాషించారు. పర్యాటక ప్రాంతాల విశేషాలను మీడియా ప్రతినిధుల ఎదుట తెలుసుకున్నారు. వింటున్నప్పటికీ కూడా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పటి వరకు మనకి 1 వేలోనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి విధానం ఉంది. ఇక్కడ ఏదైతే ఈ పర్యాటక ప్రదేశాలు కానీ, లేకపోతే టూరిజం సంబంధించిన ఇతర ప్రదేశాలు కానీ, అదేవిధంగా టెంపుల్స్ కానీ, వీటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్స్ప్లోరర్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి నూవీ యాప్ని, నూవీ ఏఐ అది ఏర్పాటు చేస్తారు. అంటే క్యూఆర్ కోడ్ని అక్కడ ఇస్తారు. దాని మీదకి మనం ఎవరు కూడా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోకర్లేకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ని మనం దాంట్లోంచి చూస్తే ఆ స్థల పురాణం మొత్తం కూడా మనకి వచ్చేస్తుంది. 130 భాషల్లో వస్తుంది. మీరు ఏ రకమైనటువంటి భాషలో మాట్లాడితే ఆ రకమైనటువంటి భాషలో 130 భాషల్లో వస్తుంది. మనం దాన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం మాత్రమే కాకుండా ఆ స్థల పురాణం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విశేషాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా మీకు ఇంకా అందులో ఏమైనా సందేహాలు ఉంటే, ఆ డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మళ్ళీ 2-వే కమ్యూనికేషన్ సిస్టంలో వాటిని మనం అడిగితే అది మళ్ళీ చెప్పేటువంటి కార్యక్రమం ఉంటుందన్నమాట. మొట్టమొదటిసారిగా దీన్ని ఇవాళ మంగళగిరిలో పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆ ప్రాంతంలో పెట్టడం జరిగింది. అది చాలా విజయవంతంగా మేము చూడడం జరిగింది. ఒక 3 రోజుల క్రితం వారు దాన్ని డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడు నేను కూడా తెలుగులో ప్రశ్నిస్తే తెలుగులో నాకు చాలా విస్పష్టమైనటువంటి సమాధానం అందులోంచి రావడం జరిగింది. తిరిగి మళ్ళీ నేను వారితోటి సంభాషించడం కూడా జరిగింది. ఇలాగ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో రమారమి ఒక 100 పర్యాటక ప్రదేశాలని ఎంపిక చేసుకుని 100 పర్యాటక ప్రదేశాల్లో కూడా ఈ క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేసి తద్వారా సమాచారాన్ని వచ్చేటువంటి పర్యాటకులందరికీ కూడా అందించాలనేటువంటి ఒక తలంపుతోటి ఎక్స్ప్లోరర్ వారితోటి ఇవాళ మనం ఎంఓయూ అవుతున్నాం. వారు కూడా పూర్తిగా దీన్ని మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓకు జూలై 14వ తేదీలోపు తప్పనిసరిగా సమర్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి స్పష్టం చేశారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వారి పేర్లు మాత్రమే జూలై 21న ప్రచురించే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో పొందుపరచబడతాయని తెలిపారు.
బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో BLOలు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు ఓటర్ల నుంచి పూర్తిగా నింపిన ఫారాలను స్వీకరించి డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఫారం అందని వారు లేదా ఫారం నింపడంలో సందేహాలు ఉన్నవారు వెంటనే సంబంధిత BLOలను సంప్రదించాలని సూచించారు. ఫారం నింపడంలో ఏవైనా సందేహాలు ఉంటే BLOలు వాటిని నివృత్తి చేస్తారని తెలిపారు. జిల్లాలో సర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు 8 మంది ఎన్నికల నమోదు అధికారులు, 170 మంది సహాయ ఎన్నికల నమోదు అధికారులు, 23 మంది మండల స్థాయి నోడల్ అధికారులు, 189 మంది BLO సూపర్వైజర్లు, 1804 మంది BLOలు, 2608 మంది సహాయక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు మనము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడం జరిగింది. 6th మంత్ 15th నాడు మనం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ చేసాము. ఎన్యూమరేషన్ ఫామ్స్ BLOs ఇంటింటికి వెళ్ళి ఇచ్చి ఓటర్ని ఫిల్ చేయమని చెప్పడం జరిగింది. ఎన్యూమరేషన్ ఫామ్స్. సో అందులో భాగంగా చాలామంది ఎన్యూమరేషన్ ఫామ్స్ వెనక్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ వివరాలన్నీ కూడా మనము డిజిటైజ్ చేయడం జరిగింది. మనకి ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి 14th వరకు మన జూలై 14th వరకు మనకి టైం లైన్ ఉంది. సో మనకి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. మీరు 14th లోపల మీకు ఆల్రెడీ BLOs మీ ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి మీ దగ్గర ఎన్యూమరేషన్ ఫామ్ ఉన్నట్టయితే ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి BLOకి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఒకవేళ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో ఏమైనా సందేహాలు ఉన్నా లేదంటే దాంట్లో కొన్ని డౌట్స్ ఉన్నా సరే మీరు దయచేసి మా హెల్ప్ డెస్క్ దగ్గర కానీ లేదంటే BLOలను సంప్రదిస్తే వాళ్ళు మీకు సహాయం చేస్తారు ఎన్యూమరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్పడానికి. ఇదే కాకుండా ఎక్కడన్నా కొన్ని అర్బన్ ఏరియాస్లో మన టెనెన్సీలు ఇల్లులు మారడం వల్ల కానీ లేదంటే ఇతర కారణాల వల్ల కానీ మీ చేతికి ఎన్యూమరేషన్ ఫామ్ అందకపోతే మీరు దయచేసి మాకు సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇందులో 3-4 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకవేళ మీరు ఇక్కడ ఫిజికల్గా కనుక మీరు నియోజకవర్గంలో లేనట్టయితే మీరు voters.eca.gov.in వెబ్సైట్లో మీ ఎపిక్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ చేస్తే ఎన్యూమరేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీరే మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకుని ఇవ్వచ్చు. సో మీ డీటెయిల్స్లో 2002లో ఉన్న మీ పోలింగ్ స్టేషన్ నెంబర్తో లింక్ చేసుకుని ఇవ్వచ్చు. ఒకవేళ 2002 నెంబర్స్ లేకపోతే నో లింక్ టు 2002 అని చెప్పి కూడా లింక్ చేసుకుని మీరు ఆన్లైన్లో మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు మీ ఎపిక్ కార్డ్ ఉన్నట్టయితే ఆన్లైన్లో ఫిల్ చేసుకోకుండా ఇంకొక ఆప్షన్ ఉంది. ఇదే voters.eca.gov.inలో బుక్ కాల్ విత్ BLO అని చెప్పి మీరు ఆప్షన్ మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. అప్పుడు BLOకి మీ ఫోన్ నెంబర్ ఈ వివరాలన్నీ వెళ్తాయి. BLO మీకు వెనక్కి సంప్రదించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ప్రయోజనాలు మరింత పారదర్శకంగా సమర్థవంతంగా ప్రజలకు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గనుల భూగర్భ వనుల శాఖ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలో ఇసుక సేకరణ, సరఫరా, అక్రమాల నిరోధం అంశాలపై మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు, బోట్మెన్ అసోసియేషన్ల ప్రతినిధులు, రవాణా ఆపరేటర్లతో మంత్రి రవీంద్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, జిల్లా మైన్స్ జియాలజీ అధికారి ఫణిభూషణ్ రెడ్డి జిల్లాలో ఇసుక ర్యాంపులు, డిజిల్టింగ్ పాయింట్లు, శాండ్ కాస్ట్ పట్టాభూములో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలు, ప్రస్తుత మాన్సూన్ సీజన్ కారణంగా మైనింగ్ నిలుపుదల చేయడం వల్ల ప్రజల గృహ నిర్మాణాలకు, అభివృద్ధి పనులకు ఇసుక కొరత రాకుండా ఏర్పాటు చేసిన నిల్వలు, అంతర్రాష్ట్ర ఇసుక తరలింపును నిరోధానికి చేపట్టిన చర్యలను మంత్రికి వివరించారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ దాదాపు 200 కోట్ల ఆదాయంలో తరుగుదల వస్తున్న ప్రజా సంక్షేమ దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తుందన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే చిన్నపాటి పొరపాట్లు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి ఈ విషయంలో అత్యంత ఖచ్చితంగా ఉన్నారని అధికారులకు స్పష్టం చేశారు. శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని స్థానిక కోట గుమ్మం వద్ద వైసీపీ నాయకుడు ఉమా యాదవ్ ఆధ్వర్యంలో
ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ కేక్ కట్ చేసి గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్యం, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్తు వంటి పథకాల అమలు, సంస్కరణలను ప్రజలందరూ మననం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర చరిత్రను మార్చిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. ఆయన స్ఫూర్తితో తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ పాలన సాగించారని కొనియాడారు. వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్ సేవలు ఎల్లప్పుడూ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఒక వైద్యుడిగా ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా ఉచిత వైద్యం అందించారని గుర్తు చేసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి 150 మందికి గొడుగులు పంపిణీ చేశారు. వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, దాసి వెంకట్రావు, మజ్జి అప్పారావు, కానుబోయిన సాగర్, కాటం రజనీకాంత్, ఛోటా ఖాన్, సుబాన్ వల్లి, ఆరిఫుల్లా ఖాన్, గుత్తుల భాస్కర్, కృష్ణవేణి, అనురాధ, మార్గాని రాము, దూలం ప్రసాద్, బబ్లు, రేగుళ్ల శ్రీధర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు ఈ కోటగుమ్మం సెంటర్లో, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత మొట్టమొదటి విగ్రహాన్ని ఇక్కడ కోటగుమ్మంలో స్థాపించడం జరిగింది. వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రజలను ఒక్కటే గుర్తుకు చేసుకోమని కోరుతా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనులని, ఆయన తీసుకొచ్చిన సంస్కరణల్ని ఒక్కసారి ప్రజల్ని మననం చేసుకోమని కోరుతా ఉన్నా. పేదవాడికి ఉచిత వైద్యం అందిస్తూ కార్పొరేట్ హాస్పిటల్లో సైతము పేదవాడికి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చిన, యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించిన గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. పేద విద్యార్థులు, లక్షలాది మంది పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గొప్ప కార్యక్రమాలు చేసి వారిని ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టిన గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. అదేవిధంగా ఉచిత విద్యుత్తు, ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనులని ప్రజలందరూ కూడా ఒక్కసారి మననం చేసుకోవాలి. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల్ని భారతదేశం ఫాలో అవుతూ ఉంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పేదవాడికి జీవితాల్లో వెలుగులు నింపుతాయనే మాటని గుర్తుకు చేస్తూ ఇవాళ రాజమహేంద్రవరంలో కోటగుమ్మం సెంటర్లో నా సోదరుడు ఉమా యాదవ్ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం పెట్టి మరి ఉమా వీళ్ళందరికీ కూడా గొడుగులు, వందలాది గొడుగులు అందించడం జరిగింది. ఖచ్చితంగా ఈయన యొక్క సేవల్ని పార్టీ ఉపయోగించుకుంటుంది. రాజమండ్రిలో నా తమ్ముడిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటామని తెలియపరుస్తున్నాను. జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ అందజేస్తూ ఈ కోటగుమ్మం సెంటర్లో ఉమా యాదవ్ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా, ఘనంగా ఈ రాజశేఖర రెడ్డి గారి జయంతి అద్భుతంగా జరుపుకున్నాం. ఒకసారి మనం మననం చేసుకుంటే రైతు సంక్షేమం కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి, రైతులకు రుణమాఫీ చేసి ఉచిత విద్యుత్తును అందించి రైతుల హృదయాలు శాశ్వతంగా స్థిరపడిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేద ప్రజల గుండె చప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి అత్యవసర వైద్యం కోసం 108ని, పల్లెటూరులో ప్రజల కోసం 104ని పెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పేద ప్రజలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అనేక మందిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆయన్ని ఆశయాల్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుత పరిపాలన సాగించారు. మాయ మాటలు చెప్పి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ఈ 2 సంవత్సరాల్లోనే ప్రజల్లో చాలా చులకనైంది. ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు. రానున్న రోజుల్లో మా పార్టీ అద్భుత విజయం సాధిస్తారని చెప్పి ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతూ ప్రజలందరికీ మరొకసారి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. స్థానిక 45, 46 డివిజన్లో గతంలో నిర్లక్ష్యానికి గురైన మౌలిక వస్తువులను కూటమి ప్రభుత్వం వేగంగా అభివృద్ధి చేస్తుందని, గోదావరి పుష్కరాల నాటికి ఈ 2 డివిజన్లో చేపట్టిన ప్రధాన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. ప్రజలతో పాటు కూటమి కార్యకర్తలు, నాయకులతో ప్రత్యక్షంగా మమేకమై వారి అభిప్రాయాలు తెలుసుకోవడమే మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. 45, 46 డివిజన్లకు సంబంధించి రామదాసుపేట మున్సిపల్ పాఠశాల వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే వాసు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి విద్యుత్, డ్రైనేజీ, త్రాగునీరు, శానిటేషన్, విధి దీపాలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యను ప్రాధాన్యంగా తీసుకొని
వెంటనే పరిష్కరించాలని సూచించారు. అనంతరం కూటమి నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశం నిర్వహించారు. టీడీపీ నగరాధ్యక్షుడు మజ్జి రాంబాబు, కూటమి నాయకులు కొయ్యల రమణ, అనుశ్రీ సత్యనారాయణ, కాశీ నవీన్ కుమార్, మోకమాటి సత్యనారాయణ, అగురు ధనరాజ్, కేబుల్ మురళి, దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాత్రి సీనియర్ కార్యకర్త పెనుకొండ శ్రీను నివాసంలో బస చేశారు. బుధవారం ఉదయం అధికారులతో కలిసి డివిజన్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాను పర్యవేక్షించారు. ఉండదు కానీ సమస్యలు పరిష్కరించుకోవాలి. మన ఆదిరెడ్డి 45, 46 వార్డులో ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది క్వారీ ప్రాంతం, బలహీన వర్గాలు నివసించే ప్రాంతం. స్వతహాగా బలహీన వర్గాలు అనగానే నా బీసీలు, నా ఎస్సీలను ఆలోచించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా అవాక్కయ్యే విధంగా తీర్పిచ్చిన ప్రాంతం ఇది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట, కూటమికి మరింత బలపడే విధంగా ప్రజలు తీర్పిచ్చున్నారు. దాంట్లో భాగంగా బాధ్యతగా ఈ క్వారీ ప్రాంతంలో ఉండే 70-80 సంవత్సరాలుగా సమస్య ఏదైతే ఉందో నీటి సమస్య, దానికి అమృత్ 2.0 కింద 95 కోట్లు శాంక్షన్ చేయించి గౌరవ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క సహకారంతో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో అమృత్ 2.0లో 95 కోట్ల వర్కులు శాంక్షన్ చేయించి ఈ నీటి సమస్యకి శాశ్వత పరిష్కారం తీసుకొచ్చాం. వర్కులు ప్రారంభమైనవి. 70-80 సంవత్సరాలుగా ఉన్న సమస్య. క్వారీ ప్రాంతం అనగానే బలహీన వర్గాలు నివసిస్తున్నారు. ఏమడుగుతారు, ఏం ప్రశ్నిస్తారు? ఎన్నికల సమయంలో మొహం చూపిద్దాం అనుకునే నాయకత్వం ఉన్న ఆ రోజుల నుంచి ఇప్పుడు బలహీన వర్గాలు కాదు, వారు కూడా బలమైన వర్గాలు. పార్టీలకి వెన్నుముక్కలు, బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అన్న ఆలోచన వాళ్ళకి వచ్చే విధంగా చైతన్యపరుస్తూ డ్రైన్స్ కడుతున్నాం, రోడ్లు వేస్తున్నాం, పార్కులను అభివృద్ధి చేస్తున్నాం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపిస్తున్నాం స్ఫూర్తి ప్రదాతగా నిలబడాలని, చర్చిలు కడుతున్నాం, దేవాలయాలు నిర్మాణం చేస్తున్నాం, అవసరమైన చోట మసీదులకు కూడా సహకరిస్తూ ఉన్నాం. 45 రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు 45-46 వార్డుల్లో మన ఆదిరెడ్డి మన కార్యక్రమం అనే కార్యక్రమం పెట్టి ప్రజల దృష్టికి నాయకత్వంగా మా వార్డు ఇన్ఛార్జీలు మేము చేసే పనులు కాకుండా ప్రజల దగ్గరికి వచ్చి మీ సమస్య ఏంటి అని అడిగి తెలుసుకోవడం. ఇలా ప్రజల్లో ఒకళ్ళ ఇంట్లో పడుకుని మళ్ళీ పొద్దుటే 6 గంటలు లేచి ఈ శానిటేషన్ వర్కులు మీకేం కావాలని అడిగిన ఎమ్మెల్యే మేము 2002లో రాజకీయానికి వచ్చాం. 24 సంవత్సరాలు అయింది. ఈ 24 సంవత్సరాల్లో ఇలా ఎమ్మెల్యే ప్రజల మధ్యకి వచ్చి ప్రజల దగ్గర పడుకోడి, ప్రజలతో మాట్లాడి మీ సమస్య ఏంటి అని అడగడం అనేది ఈ రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని చూశాను. ఇలాగే కూటమి ఐక్యతగా ఎప్పుడు ముందు ఇలాగే ఉండాలని, ఓ 15-20 సంవత్సరాల పరిపాలన ఇలాగే సాగాలని ఆదిరెడ్డి ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు ఇలా ప్రజల్లో ఎప్పుడూ నిత్యం ఉండాలని మా 42 వార్డుల తరఫున కష్ట ఇన్ఛార్జిగా కూడా మేము కోరుకుంటాం. జూలై 17వ తేదీన విడుదలవుతున్న రాజాది రాజా చిత్ర యూనిట్ బుధవారం రాజమహేంద్రవరంలో సందడి చేసింది. చిత్రం ప్రమోషన్ లో భాగంగా నగరానికి విచ్చేసిన సినీ హీరోయిన్లు స్థానిక షెల్టన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజాది రాజా చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న రుత్విక్, హీరోయిన్ విశాఖ తీమన్, నిర్మాత కె నిహారిక దాసరి, కమెడియన్లు భద్రం, పార్వతీశం మాట్లాడారు. జూలై 17న విడుదలవుతున్న తమ చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ థియేటర్లలో చూసి తమను ఆదరించాలని కోరారు. ఈ చిత్రానికి నిహారిక నిర్మాతగా వ్యవహరించారని, తొలి చిత్రమే అయినప్పటికీ అందరూ చాలా బాగా నటించడంతో పాటు సినిమా మంచిగా వచ్చిందన్నారు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని, ఒక యువకుడు తన కళ నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నంలో అతని జీవితంలో జరిగే ఒక మలుపు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇటువంటి చిత్రాలు విజయవంతమైతే మరింత మంది నటీనటులు, టెక్నీషియన్లకు సినిమా అవకాశాలు వస్తాయని అన్నారు. సినిమా చిత్రీకరణలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనక్కి తగ్గకుండా నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. తాము రాజమండ్రి రావడం ఇదే తొలిసారి అని, ఈ నగరం, ఇక్కడ ఫుడ్ చాలా బాగుందని కితాబిచ్చారు. అనిల్ బోయిరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీనియర్ నటులు సాయి కుమార్, నరేష్, అవసరాల శ్రీనివాసరావు, మంజు భార్గవి, రోహిణి నటించారని వెల్లడించారు.
ఫస్ట్ టైం రాజమండ్రికి రావడం ఇట్స్ వెరీ థ్రిల్లింగ్ అండ్ నేను విన్నాను చాలా రాజమండ్రిలో మూవీ అంటే చాలా అంటే బాగా చూస్తారు అని ఐవ్ హర్డ్. సో జూలై 17th మా మూవీ విడుదల తప్పకుండా చూడాలి. మ్యూజిక్ డైరెక్షన్ రుత్విక్ అండ్ విశాఖ యాక్షన్ భద్రం గారిది పార్వతీశం గారిది ఇరగదీశారు. సో ప్లీజ్ వాచ్ అవర్ మూవీ ఆన్ జూలై 17th. థ్యాంక్ యూ. సో నా పేరు రుత్విక్ అండి. నేను తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ చేస్తున్నాను రాజాది రాజా సినిమా ద్వారా. సో ఇప్పుడు మీరే అందరూ ప్రేక్షకుల దగ్గరికి మా సినిమాని మా అందరినీ తీసుకుపోవాలని దగ్గరికి కోరుకుంటున్నాను. అండ్ మా సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. విశాఖ, భద్రం సార్, పార్వతీశం గారు, విష్ణు, రోహిణి గారు అండ్ అవసరాల శ్రీనివాస్ గారు అండ్ వీ హ్యావ్ నరేష్ సార్, సాయి కుమార్ సార్, మంజు భార్గవి మ్యామ్. సో ఇట్స్ రియల్లీ చాలా సంతోషం అండి ఈ సినిమా చేసినందుకు నేను. అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ మ్యామ్, మా అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్, మా అందరినీ నమ్మి ఈ సినిమా చాలా బాగా తీసినందుకు. అండ్ డైరెక్టర్ గారు అనిల్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. తను చాలా కష్టపడి చాలా ప్రేమతో తీశారు ఈ సినిమా. Friendship, there's family emotion. All age group people can watch this film, and I'm just very grateful that I got to be a part of this film. I'm grateful to Niharika ma'am, she gave me this opportunity. Anil sir, he's always been there for me, and of course there are so many legendary actors who are working on this project with us. Naresh sir, Sai Kumar garu, Manju Bhargavi ma'am, Badram sir, Parvatesham ji is there, Rohini ji is there. భద్రం జీ, భద్రం సార్ అండ్ పార్వతీశం జీ. Parvatesham garu is there. సార్ So Rohini is there, and we have Vishnu also in the film, and it's just been a grateful opportunity for me to be a part of this film. So I would just like to request the audience to come watch our film on 17th of July, and we'll see you in the theatres. Yeah, thank you. రాజమండ్రి రావడం జరిగింది. సో మన దగ్గరికి టీం తీసుకొచ్చా. ఇక్కడి నుంచి ఈ సినిమాని ప్రజలకు తీసుకెళ్లే బాధ్యత మీ అందరిది. ఇది రాజాది రాజా అనే సినిమా చాలా మంచి సినిమా. ఎందుకంటే మధ్యకాలంలో చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త సినిమాలు వస్తున్నాయి వెళ్తున్నాయి, కానీ ఇంపాక్ట్ అయితే ఎక్కడ క్రియేట్ చేయట్లే. అలాంటి టైంలో ఒక మంచి హీరో, నేను మంచి హీరో ఎందుకన్నానంటే కొత్త వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు చిన్న ఎలా చేస్తారు ఏంటి అని చిన్నది ఉంటుంది. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వచ్చి ఎంత బాగా సినిమా తీశారంటే, సినిమా అంటే అంత ప్యాషన్ అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మీరు విజువల్స్ చూస్తే ఒక 100 crores సినిమాలో తీశారు. నేను నిజంగా షాక్ అయ్యాను, మరి ఇంత కొత్త వాళ్ళు వచ్చి ఇంత బాగా తీశారనేసి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి సినిమాలు తీసి సినిమా హిట్ అయితే మనందరికీ అవకాశం ఉంటుందని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది. నేను చాలామందితో చెప్పాను, భద్రంతో చెప్పాను, డైరెక్టర్ గారితో చెప్పాను, చాలామందితో చెప్పాను ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి. రాజమహేంద్రవరం అర్బన్ లో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా నిష్పక్షికంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీలు కూడా భాగస్వాములై సహకరించాలని కమిషనర్ రాహుల్ మీనా కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఏఈఆర్ఓలు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేసి వారి నుంచి సూచనలు స్వీకరించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేయడానికి బూత్ స్థాయి అధికారులకు రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా మరణించిన వారివి, బదిలీ చేసిన వారివి సకాలంలో పరిశీలించి ఫైనలైజ్ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, తహసీల్దార్ రంజిత్ కుమార్, డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు, ఇతర ఏఈఆర్ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
అలాగా ఇఫ్ దే వాంట్ టు చేంజ్ పోలీస్ స్టేషన్ అదే తర్వాత వస్తుంది, ఇప్పుడు రాదు. అండ్ అది కూడా మనకి చాలా ఈజీగా. ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి భారతదేశంలో చాలా వేగంగా విస్తరిస్తుందని, ఈ క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు యశోద ఆసుపత్రిలో అధునాతన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ గోపీకృష్ణ ఎడ్లపాటి పేర్కొన్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించుకొని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, పొగ త్రాగడం, గంజాయి, గుట్కా నమలడం, పొగ పీల్చడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. స్థానిక వియల్పురం మోడల్ కాలనీలో ఉన్న స్వాదిష్ట కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో గోపీకృష్ణ మాట్లాడుతూ, వ్యాధి నిర్ధారణ చేసేందుకు, చికిత్స అందించడం ద్వారా క్యాన్సర్ కణితిని తొలగించేందుకు రోబోటిక్ వైద్యం కూడా యశోద ఆసుపత్రి హైటెక్ సిటీ బ్రాంచ్లో అందుబాటులో ఉందన్నారు. 15 నుండి 25 సంవత్సరాల వయసు వారిలో 30% మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారని వెల్లడైందన్నారు. గతంలో 4వ స్టేజ్లో ఉన్నవారు 6 నెలల నుంచి ఏడాది కాలం మాత్రమే జీవించేవారని, ఇప్పుడు తాము అధునాతన వైద్య పరికరాలు, మందుల ద్వారా అందించే వైద్య చికిత్స ద్వారా త్వరితగతిన కోలుకొని ఆయుర్దాయాన్ని పెంచుకునేందుకు వీలుందని తెలిపారు. ప్రతి నెల 2వ బుధవారం రాజమండ్రి నగరంలో రోగులకు అవగాహన కల్పించడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. యశోద సిబ్బంది జి రామకృష్ణ, ఎస్ సాయి కిరణ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. చేయరాడు అండి లంగ్ మార్పిడి అనేది నా పేరు డాక్టర్ గోపీకృష్ణ. నేను యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో లంగ్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తానండి. సో ఈరోజు మీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బుల్లో లంగ్ క్యాన్సర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇంతకుముందు మనం లంగ్స్ అనగానే టీబీ అని, నిమోనియా అని, లేకపోతే ఇంటర్స్టిషియల్ డిజీజ్ అని చాలా రకాలుగా మనం విన్నాం. లంగ్ డ్యామేజ్ అని కోవిడ్లో మనం ఎన్నిసార్లు చూసాం. సో ఇప్పుడు ఇది ఎందుకు స్పెసిఫిక్గా చెప్పదలుచుకున్నానంటే, ఇంతకుముందు అంటే 2002 వరకు లంగ్ క్యాన్సర్ అనేది 2వ నెంబర్లోనూ 3వ నెంబర్లో ఉంది ప్రాణాలు తీయడంలో ప్రపంచం మొత్తంలో. ఇప్పుడు నెంబర్ 1. సో మనం చూస్తే ప్రపంచం మొత్తంలో 18 లక్షల మంది ప్రతి సంవత్సరం ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ 18 లక్షల్లో మన దేశం 60 నుంచి 25 వేల మంది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది చాలా పెద్ద నెంబర్ అండి. ఇది మనకు తెలిసి ఏది హాస్పిటల్స్కి వెళ్ళి మనం చెక్ చేయించుకొని టెస్టులు చేయించుకున్న వాళ్ళల్లో తెలిసిన నెంబర్, తెలియకుండా ఇంకా ఎక్కువ ఉంటుందండి. సో దీనికి ఎందుకని ఈ క్యాన్సర్ ఇలా విపరీతంగా పెరగడానికి ముఖ్యమైన కొన్ని కారణాలు ఉన్నాయండి. మొదటగా అలవాట్లు, ఏది పొగాకు రిలేటెడ్ అలవాట్లు, అంటే పొగాకు నవలడం, పొగాకు పీలవడం, ముక్కు పొడుంలాగా వాడడం, ఆర్ పొగాకు కాకుండా కూడా ఈ గంజాయిలు, గుట్కాలు ఇలాంటివి కూడా మన ఊపిరితిత్తుల మీద చెడు ప్రభావం చూపించి మన బాడీలో ఉన్న ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలే ఎక్స్ట్రా పెరిగి అదొక గడ్డలాగా మారి అది మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి ప్రాణాలు తీస్తుంది. దీన్నే మనం లంగ్ క్యాన్సర్ అంటాం. సో ఈ లంగ్ క్యాన్సర్కి మెయిన్గా పొగాకు ఒకటేనంటే కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. కట్టెలు పొయ్యి వాడడం, ఆర్ మనం వంటలు చేసేటప్పుడు హోటల్స్లో పిడకలు వాడడం, ఎటువంటి పొగ ఎక్కువగా మనం పీల్చినా అది మనల్ని దెబ్బతీస్తుంది. రెండోది, మనకి ప్రపంచం మొత్తంలో ఒక స్టడీ చేశారండి, ఏంటి పొగాకు వాడడం ఎంత ఉంది అనేది. 15 నుంచి 25 వయసు వాళ్ళల్లో ఆల్మోస్ట్ 30% జనాలు పొగాకు వాడుతున్నారు డిఫరెంట్ ఫామ్స్లో. అంటే అది సిగరెట్ కావచ్చు, నవలడం కావచ్చు, పేలవడం కావచ్చు. కొత్తగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిగరెట్లు, వేప్లు, ఇవి కూడా కారణాలు. వేప్కి అయితే అసలు అద్దే లేదండి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఎలక్ట్రానిక్ వేప్ సిగరెట్లో తక్కువ ఉంటుంది పవరు, అందుకని ఇది మానడానికి ఉపయోగపడుతుందని. తప్పు. ఎందుకంటే దాంట్లో ఎన్ని పఫ్ఫులు పీలుస్తున్నారు అనేది వాళ్ళకి లెక్క లేకుండా వాడుతున్నారు. సో దానివల్ల డేంజర్ ఇంకా విపరీతంగా ఉంది. సో ఈ చిన్న ఏజ్ వాళ్ళల్లో ఉన్న అలవాటు వల్ల వాళ్ళు ఒక మిడిల్ ఏజ్ అంటే 45-50 సంవత్సరాలకు వచ్చేసరికి ఏదర్ చుట్టలకు సంబంధించిన జబ్బు లైక్ సిఓపిడి లేకపోతే ఈ లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొలి ఏఐ పవర్డ్ టూరిజం రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. 14 లోపు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయాలి. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి సూచన. ఇసుక విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. కలెక్టరేట్లో అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష. వైఎస్ఆర్ సేవలను ప్రజలు
మననం చేసుకోవాలి. ప్రజలకు మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పిలుపు. కూటమి కార్యకర్తలే విజయానికి వెన్నెముక. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.